చేశాము. అందులో మన ఆళ్ళగడ్డ ఏడీ గారికి వినతి పత్రం ఇచ్చి మొన్న వచ్చినటువంటి అధిక వర్షాల వల్ల ఎవరైతే పంట నష్టపోయినారో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 40,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంట మొత్తం కూడా అధిక వర్షాల వల్ల నష్టపోయారు. మిగిలినటువంటి అరకొర పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టలేదు. ఈ జిల్లాలో గత కనీసం నెల రోజుల నుంచి పంట కోత ప్రారంభమైంది. పంట కోత ప్రారంభమైనా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి
కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల, 12 నవంబర్ 2025. నంద్యాల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని, పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు గూడు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న పండుగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, అందులో భాగంగానే నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో సొంతింటి కలను నెరవేర్చుకున్న మారెళ్ల వైష్ణవి. లబ్ధిదారుని పేరు, భర్త పేరు మారెళ్ల ఆదినారాయణ. వారి ఇంటిని ఈ రోజు అధికారులతో కలిసి మంత్రివర్యులు ఫరూక్ ప్రారంభించడం జరిగింది. అనంతరం నూతన గృహప్రవేశం చేసినందుకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మారెళ్ల వైష్ణవి, మారెళ్ల ఆదినారాయణకు నూతన వస్త్రములు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంఆర్ఓ శ్రీవాణి, ఎంపీడీఓ సుగుణశ్రీ, డిప్యూటీ ఎంపీడీఓ నాగజ్యోతి, హోసింగ్ డి విజయబాబు, చాపిరేవుల గ్రామ టీడీపీ నాయకులు భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సర్పంచ్ రాజు, సంజన, సుబ్బరాయుడు, మునిస్వామి, రాజశేఖర్, బిజ్జల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు. మీరు పెడతారు ప్రభుత్వం ప్రోత్సహించి ఈరోజు కేంద్రం తరపు నుంచి రాష్ట్రం తరపు నుంచి ఆయనకు దాదాపుగా 2,30,000 రూపాయలు రావడం, దాన్ని రెన్యువేట్ చేసుకుని ఇల్లు హాయిగా సంసారం చేయడానికి పిల్లలతో బాగా చదివించుకొని భవిష్యత్తులో కూడా ముందుకు రావాలని, ఈరోజు మంచి లొకేషన్లు ఉండాలా, బాగా ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని ఉండాలని. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ ఉంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా దాదాపుగా శాశ్వతమైన గృహ నిర్మాణం వచ్చింది ఎన్టీ రామారావు గారు శ్రీరామ్. అలాగే నాకు వీళ్ళని తెలుసుకుంటే ప్రతి గ్రామం కూడా ఊళ్ళో వెనుక ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చి ముందు పెట్టారు ఎన్టీ రామారావు. శాశ్వతమైన కూడు గుడ్డ కంపల్సరీ కావాలి. వాడికి తిండి కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు. ఈయన ఇల్లు లేకపోతే సొంత ఊరు అదని చెప్తాడు. సొంత ఊరు అయితే చెప్పాడు ఇల్లు ఉంది కాబట్టి సొంత సొంత ఇంటికి పోవాలని చెప్పి ఆలోచన వస్తుంది. ఇల్లు లేకపోతే దాన్ని ఏ ఊరు ఆడుందే ఒకటే. కాబట్టి ఈరోజు ప్రభుత్వం గుర్తించి, స్థానికులు కూడా గుర్తించి వారికి ప్రోత్సహించి కుటుంబం బాగుండాలా, బాగుపడాలని చెప్పి మంచి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గారికి, ప్రధానమంత్రి గారికి. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు వారి లబ్ధిదారులు కూడా ఆయన స్వయంగా ఈ బియ్యం అందజేయడం జరిగింది.
కాబట్టి మేము కూడా వారిని ఆశిస్తున్నాం. సుఖ సంతోష హాయిగా ఉండి సంసారం చేసుకొని ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటాం. మన కాలంలో పెట్టకుండా అప్పుడు కూడా సౌదాయాన్ని కాకపోయాన్ని అధ్యాయుల పథకాన్ని విజయదాలని నాకు చాలా స్పందించి నాకు విశేష నిర్ణయం అవుతుంది. కాకపోయాన్ని నాకు బాగా సార్లు కానీ అధ్యయనం కానీ యోగ సార్లు కానీ సార్లు కానీ నాకు తెలిసి విజయపెట్టి 10 సంవత్సరాలు విజయదాలని నాకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి కుందు నది ఓల్డ్ బ్రిడ్జ్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చింది. కొత్త బ్రిడ్జ్ పై నుండి మనం ట్రాఫిక్ త్రూ చేయడానికి కొంత సమయం పడుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ కి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. కాంట్రాక్టర్ బిల్ కూడా వచ్చిన తర్వాత ఆ పని కూడా మొదలు పెడతాం. ఈలోగా ఇది కొంత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపైన బీటీ లేయరు, సైడ్ ఐరన్ రైలింగ్ అన్నది 2 స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ మనకి 1 వీక్ లో ఈ వర్క్ పూర్తి చేసి పెడతామన్నారు. దీనిపైన మనము హెవీ వెహికల్స్ ట్రాఫిక్ త్రూ చేయడం చాలా కష్టం. స్కూల్ బస్సెస్, అంబులెన్సెస్, అలాగే కార్స్, మోటార్ సైకిల్స్, రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదన్నా ట్రాక్టర్స్ మూవ్మెంట్ ఏదన్నా ఉంటే వాటి వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. కంప్లీట్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ని పూర్తిగా డైవర్ట్ చేయడం జరుగుతుంది. I, Dr. K. Srinivas Rao, take the oath of office as I am the President of the Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my ability for the welfare of the association and members, and I will uphold the principles and the president of the association. Thank you all and all. I, Anil Kumar, take the oath of office as President-elect 26-27 of IMA Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and the prestige of the association. Thank you. and I, Dr. B. Anil Kumar is the President-elect. He will assist the President and also he is taking over the Joint Secretary of IMA AB State on 22nd November in Rajampeta State Conference. Congratulations, Dr. B. Anil Kumar. So I invite Dr. Muhammad Rafiq to take the oath of office as a Secretary of IMA Nandyal for the years 2025-27. I, Muhammad Rafi, take the oath of office as Secretary of Nandyal IMA, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and the prestige of the association. Thank you. I, Dr. V. Harita, take the oath of office as Treasurer of IMA Nandyal, and that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and prestige of the association. Thank you. I, Dr. D. Madhavi, Take the oath of office as President Women Doctors Wing, Nandyal, IMA Nandyal.
that I will discharge my duties and responsibilities and work to the best of my ability for the welfare of the association and members, and I will uphold the principles and the prestige of the association. Thank you. Thank you, Madhavi. We have seen the World Cup Women's Finals this year. I think this year, under 2 years of your leadership, Women Doctors Wing will do many activities. Now I request I, Dr. M. Sunita, take the oath of office as Secretary WTWIMA Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of association and members, and I will uphold the principles and the prestige of this association. Thank you, sir. I, Dr. M. Shailaja, take the oath of office as Secretary of Women Doctors Wing of IMA Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and the prestige of the association. Thank you. Dr. Malleshwari, take the oath of office as IMA AMS of IMA Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and the prestige of the association. Thank you. Thank you. I, Dr. G. Lalita Kumari, take the oath of office as Secretary, IMA AMS Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and prestige of the association. Thank you. Thank you. I, Dr. A. Sashikiran, take the oath of office as Treasurer AMS IMA Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and the prestige of the association. Thank you. Thank you. I, Dr. V. Harita, take the oath of office as Treasurer of Women's Doctors Wing of IMA Nandyal, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and the prestige of the association. Thank you. I, Dr. Vessel Ashok Kumar, take the oath of office as District President, Andhra Pradesh State Private Hospitals and Nursing Home Association. Bhargav Reddy, take the oath of office as District General Secretary of Apna Nandyal District, that I will discharge my duties and responsibilities and work to the best of my abilities for the welfare of the association and members, and I will uphold the principles and prestige of the association. I, Dr. Jahangir Basha, take the oath of office as District Treasurer, Apna Nandyal District, that I will discharge my duties and responsibilities and work to the Nandyal District, Apna Vice President of Nandyal, that I will discharge my duties and responsibilities and work
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ ఐఎంఏ ఆల్ ఇండియా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐఎంఏలో ఒక బ్రాంచ్ గా ఉన్న ఐఎంఏ నంద్యాల ఈరోజు ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు, మిగతా కార్యవర్గం, అదేవిధంగా మహిళా వైద్య విభాగం అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం, అకాడమిక్ విభాగమైన ఏఎంఎస్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఐఎంఏ నంద్యాల నూతన అధ్యక్షులుగా డాక్టర్ కె శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రానున్న 2 సంవత్సరాలకి కార్యదర్శిగా డాక్టర్ మహమ్మద్ రఫీ గారు, కోశాధికారిగా డాక్టర్ వి హరిత గారు మిగతా కార్యవర్గాన్ని ఎంపిక చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా డాక్టర్ టి మాధవి గారు, అదేవిధంగా కార్యదర్శులుగా డాక్టర్ ఎం సునీత, డాక్టర్ ఎం శైలజ, డాక్టర్ వి హరిత ట్రెజరర్ గా, ఏఎంఎస్ చైర్పర్సన్ గా డాక్టర్ మల్లీశ్వరి, అదేవిధంగా సెక్రటరీగా డాక్టర్ జి లలిత కుమారి, వీరందరూ డాక్టర్ శశికిరణ్ ట్రెజరర్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 80 మంది వైద్యులు వివిధ కార్యవర్గాల్లో ఉన్నారు. నంద్యాలలో దాదాపు 500 మంది వైద్యులు ఉన్నారు. ఈ రోజు 3 విభాగాల్లో కలిపి దాదాపు 90 మంది వివిధ కార్యవర్గాల్లో ఉన్నారు. త్వరలోనే మన నంద్యాల గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఉండడం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఈ నంద్యాల ఐఎంఏ మొత్తం టీం అంతా కూడా మినిస్టర్ గారిని త్వరలోనే కలవబోతున్నాం. కలిసి వారికి ఈ కొత్త టీం ని పరిచయం చేసి నంద్యాలలో ఐఎంఏకి స్థలాన్ని కేటాయించడానికి ఫరూక్ గారు సంసిద్ధంగా ఉన్నారు. దాన్ని సంవత్సరం సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈ కొత్త టీంకి అభినందనలు తెలియజేస్తూ ఈ కొత్త టీం ద్వారా అనేక కార్యక్రమాలని, అకాడమిక్ కార్యక్రమాలు, ప్రజాసేవ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని వీరందరికీ కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. అందరికీ శుభాభివందనాలు. ఈరోజు నంద్యాల ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయ్యాను. అలాగే మా కార్యవర్గం అంతా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సెక్రటరీగా డాక్టర్ మహమ్మద్ రఫీ గారు, ట్రెజరర్గా డాక్టర్ హరిత గారు అండ్ ప్రెసిడెంట్ ఎలక్ట్గా డాక్టర్ ఫైనల్ గారు, మేమంతా టీమ్గా ఉండి చేశాము. మేము ముఖ్యంగా ఈ ఐఎంఏ ఏంటంటే అకాడమిక్ యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ అండ్ ప్రైవేట్ డాక్టర్స్, నర్సింగ్ హోమ్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము ముందుండి పోరాడతాము. అలాగే మేము పబ్లిక్తోనూ పోలీస్తోనూ అందరితో ఉండి ఈ 2 years మేము మంచి యాక్టివిటీస్ చేయాలని అనుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఐఎంఏ నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. దాంట్లో నేను కార్యదర్శిగా ఎన్నికైనందుకు నాకు ఆనందంగాను గర్వంగాను ఉంది. ఇంతకుముందు రవికృష్ణ సార్ చెప్పినట్టు, శ్రీనివాసులు సార్ చెప్పినట్టు విల్ ట్రై టు మెయింటైన్ ద లెగసీ ఆఫ్ ది నంద్యాల ఐఎంఏ. దీన్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని భావిస్తున్నాము. దీనికోసం మా కార్యవర్గం అంతా కష్టపడుతుంది. ప్రభుత్వానికి పన్ను కడుతూ, అదేవిధంగా కరెంటు బిల్లు కడుతూ, సేల్స్ ట్యాక్స్ కడుతూ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేది న్యాయం కాదని చెప్పి మనం తెలియపరిచి మనము ప్రైవేట్ రాయల్టీ ఇక్కడ లేకుండా చేసిన మాట మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎవరైనా కానీ ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన ఒక కష్టాలు ఏమనేది అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాలసీ కూడా మనం చేసుకునేదానికి అవకాశం వస్తుంది. ఇదే సమస్య వచ్చినప్పుడు కొంతమంది మేధావులు వచ్చి ప్రైవేట్ పన్ను కలెక్షన్ అయితే బాగుంటుందంటే నేను చెప్పి ప్రైవేట్ పన్ను కలెక్షన్ బాగుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయమను, సేల్స్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయమను. ప్రైవేట్ వ్యక్తి అంటే అంత బాగా పరిపాలన చేయగలిగితే నువ్వు నేను ఎందుకు పరిపాలన ప్రైవేట్ వాళ్ళకి వేస్తే సరిపోతుంది.